నమస్తే అండి, నేను డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేట్, సికింద్రాబాద్. డీజనరేటెడ్ డిస్క్ అనేది వ్యాధి కాదండి, అది ఒక వయసుతో వచ్చే ప్రభావం. వయసు అంటే ఎవరికైనా రావచ్చు అండి, పెద్దవాళ్ళకైనా కాదు, ఈవెన్ చిన్నపిల్లలకి కూడా రావచ్చు. అది దాన్ని ఏంటంటే డీజనరేటెడ్ డిస్క్ అంటే వెన్నుపూస ఎముకల మధ్యలో డిస్క్ అనే ఒక పదార్థం ఉంటుంది. అదేంటంటే రెండు డిస్క్ మధ్య కుషనింగ్ ఎఫెక్ట్ కానీ మూమెంట్ని ఫెసిలిటేట్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది. దాంట్లో అరౌండ్ 90% వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్ మల్టిపుల్ రీజన్స్ వల్ల ఒకసారి తగ్గిపోతుంది. దాన్ని డీహైడ్రేషన్ అంటాం. ఆ డీహైడ్రేషన్ డిస్క్నే డీజనరేటెడ్ డిస్క్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్క్కు ఉండాల్సిన ఎఫికసీ ఆర్ ఉండాల్సిన కుషనింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మూమెంట్ సరిగ్గా లేక ఎక్కువ మూమెంట్ ఉండి వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్సే డిస్క్ డీజనరేషన్ ప్రాబ్లమ్స్ అంటాం. మోస్ట్ కామన్గా ఏంటంటే అండి వయసుతో అండి, అంటే సపోజ్ 55 అట్లా దాటిన తర్వాత డిస్క్ అరుగుదల అనేది కామన్. ఏజింగ్ వల్ల డిస్క్ డిజనరేట్ అవ్వచ్చు. మన జుట్టు తెల్లబడ్డట్టే ఆ డిస్క్ కూడా అరుగుదల ఉంటూ ఉంటుంది. అదే చెప్తాను చాలామందికి. చాలామంది డిస్క్ డిజనరేట్ అయిపోయిందంటే మళ్ళీ నార్మల్ అయిందంటే కాదు. మన జుట్టు ఎట్లా తెల్లబడితే మళ్ళీ నల్లగా ఎట్లా అవుతుందో అది కూడా డిస్క్ ఒకసారి డీజనరేట్ అయిందంటే రీజనరేట్ కాదు, దాన్ని రీజనరేట్ చేయలేము అంతే. మల్టిపుల్ రీజన్స్ అంటే సపోజ్ యంగ్ పేషెంట్స్లో అని యంగ్ పీపుల్లో ఏదో సమ్ ట్రివియల్ ఇంజురీ, అంటే జిమ్ చేసేటప్పుడు లేకపోతే సడన్గా రన్నింగ్ చేసినప్పుడు ట్విస్ట్ రావడం కానీ, వెయిట్స్ ఎత్తినప్పుడు కానీ ఆ డిస్క్ చుట్టూ ఉన్న ఒక పొర ఉంటుంది యాన్లస్ అని. యాన్లస్లో టేర్ రావచ్చు. టేర్ అంటే చిన్న కట్ అవ్వచ్చు అన్నట్టు. తద్వారా అది ఒక్కోసారి డిస్క్ డిజనరేట్ అయిపోతూ ఉంటుంది. సో యూజువల్లీ యంగ్ పేషెంట్స్లో ఏంటంటే ఇప్పుడు ఇంజూరీ కాగానే ఇప్పుడే డిస్క్ డిజనరేట్ అయిపోదు. మేబీ ఇంజురీ కొన్ని సంవత్సరాల క్రితం కానీ కొన్ని నెలల క్రితం జరిగి ఉండొచ్చు. దానివల్ల స్లోగా డీజనరేట్ అవుతూ ఉంటుంది. సో డీజనరేషన్ ఈజ్ నాట్ అక్యూట్, ఇట్స్ అ క్రానిక్ ప్రాసెస్, అంటే స్లో ప్రాసెస్ అది. కానీ అక్యూట్గా జరిగేది ఏంటంటే డిస్క్ చుట్టూ ఉన్న పొర టేర్ అవడం అనేది అక్యూట్ ప్రాసెస్. అందుకని మనం సడన్గా బెండ్ అయినప్పుడు ఒకసారి సడన్గా పెయిన్, సివియర్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఎందుకు వస్తుందంటే డిస్క్ చుట్టూ ఉన్న పొర యాన్యులస్ అంటారు. యాన్యులస్లో టేర్ ఉంటే ఆ పెయిన్ వస్తుందండి. దాని ద్వారా స్లోగా ఈ డీజనరేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బేసిక్ ఏంటంటే బ్యాక్ పెయిన్ అండి, నడుము నొప్పి వచ్చింది అంటే డెఫినెట్లీ ఏదో ప్రాబ్లం ఉండే స్టార్ట్ అవుతుంది. అంటే 90%. కొన్నిసార్లు అన్నీ నార్మల్గా ఉన్నా కానీ, అంటే ఓన్లీ కండరాల నొప్పుల వల్ల కూడా రావచ్చు. కానీ అదర్వైజ్ స్పైన్లో డిస్క్ డీజనరేట్ అయినప్పుడు మనకి నడుము నొప్పి రావడం, పొద్దున్న లేచినప్పుడు సివియర్ పెయిన్ ఉండడం, అండ్ కదలలేకపోవడం అటు ఇటు, ఇది డిస్క్ డీజనరేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అంటే కూర్చోలేరు కొంతమంది అసలు. యాక్చువల్గా ఇప్పుడు యంగ్ పేషెంట్స్, యంగ్ ఫీమేల్స్ చూస్తాం బేసికల్లీ బిట్వీన్ 25 to 45 మధ్యలో ఐసోలేటెడ్ డిస్క్ డీజనరేషన్ అంటే ఓన్లీ ఒక్క డిస్కే అరుగుంటుంది. డిస్క్ పొలాప్స్ కూడా అయి ఉండదు. డిస్క్ పొలాప్స్ అంటే డిస్క్ బయటికి కూడా రాదు. కాకపోతే ఆ వెన్నుపూస ఎముకల మధ్యలో డిస్క్ ఒకటి అరిగిపోద్ది. అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే దానికి ఉండాల్సిన స్ట్రెంగ్త్, ఆ డిస్క్ ఉండాల్సిన, డిస్క్ మెత్తని పదార్థం ఏం కాదు, డిస్క్ చాలా ఫర్మ్గా ఉంటుంది. ఫర్మ్ అంటే హార్డ్ బోనంత రాయిలాగా ఉండదు, కానీ ఫర్మ్ అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కెపాసిటీ టు హోల్డ్ ద థింగ్స్ అన్నట్టు. సో అదేంటంటే మామూలుగా డిస్క్ ఏంటంటే మనం కూర్చున్నప్పుడు కొంచెం మొత్తుకుంటుంది అండ్ మూమెంట్ చేసేటప్పుడు ఇట్ విల్ అలౌ దట్ మూమెంట్స్, ఫ్రీ మూమెంట్ని. అదే డిస్క్ అరిగిపోయినప్పుడు ఏంటంటే ఈ హైట్ డిజనరేట్ అయిపోయినప్పుడు వాటర్ కంటెంట్ తగ్గిపోయి డిస్క్ కొలాప్స్ అయిపోద్ది అన్నట్టు. ఇట్లా ఈ కొలాప్స్ అయిపోయినప్పుడు ఏంటంటే, అందుకనే పేషెంట్స్ పడుకున్నప్పుడు బాగానే ఉంటారు. ఈ యంగ్ పేషెంట్ గురించి చెప్తున్నా కదా, కూర్చున్నప్పుడు మాత్రం ఇది వంగిపోయి కదలిక వల్ల సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐసోలేటెడ్ డిస్క్ డీజనరేషన్స్. తర్వాత మల్టిపుల్ డిస్క్ డీజనరేషన్స్ ఉంటే వేరే పెయిన్, అదేంటంటే నాగింగ్ పెయిన్ ఉండడం, లేకపోతే పొద్దున్నే స్టిఫ్నెస్ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ డిస్క్ డీజనరేషన్ ప్రొసీడ్ అయినప్పుడు వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఐసోలేటెడ్ డిస్క్ డీజనరేషన్ ఏంటంటే దాన్ని అకల్ట్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే ఇన్స్టెబిలిటీ అంటే బోన్ కదలిక, అంటే రెండు బోన్స్ మధ్యలో ఉండాల్సిన మూమెంట్ కన్నా కొంచెం ఎక్కువ మూమెంట్ ఉంటుంది. దానివల్ల ఈ సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. చాలామంది డిస్క్ డీజనరేషన్కి ఎందుకు ఇంత పెయిన్ అనుకుంటారు, దానికి సివియర్ పెయిన్ ఉంటుంది. వాళ్ళకి ఒకసారి సర్జరీ కూడా అడ్వైజ్ చేస్తాం. ఇప్పుడు ఏ మార్గం ద్వారా కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడు చెప్తాం వాళ్ళకి సర్జరీస్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏజ్ వాళ్ళకైతే అవాయిడ్ చేయలేము. యంగ్ పీపుల్కి మాత్రం డెఫినెట్లీ దెర్ ఇస్ అ గుడ్ స్కోప్ దట్ వాళ్ళు ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయడం, స్ట్రెంగ్త్, స్పైన్ ప్రాపర్గా స్ట్రెంగ్త్ మెయింటైన్, అంటే ఇన్ ద సెన్స్ బ్యాక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ అవాయిడబుల్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.